విశాఖలో రేవ్ పార్టీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ రిసార్ట్ లో జబర్దస్త్ నటి అను బర్త్డే పార్టీకి హాజరైన టీడీపీకి చెందిన టీఎన్ఎస్ఎఫ్ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక పార్టీ మధ్యలో అమ్మాయిల విషయంలో రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు పరస్పరం దాడులకు దిగినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో చరణ్ తేజ్ కత్తితో దాడికి పాల్పడగా టీడీపీ నేత వెంకట దినేష్ కు కత్తిపోటు తగిలినట్లు సమాచారం. ఇక గాయపడిన దినేష్ ను విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఈ రేవ్ పార్టీ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో డ్రగ్స్ వినియోగించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఆనందపురం పోలీసులు ఘర్షణకు దారితీసిన కారణాలపై విచారణ చేపట్టారు. విశాఖలో రే పార్టీ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ఓ రిసార్ట్ లో జబర్దస్త్ నటి అను బర్త్డే పార్టీకి హాజరైన టీడీపీకి చెందిన టీఎన్ఎస్ఏ నేతల మధ్య ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ఇక పార్టీ మధ్యలో అమ్మాయిల విషయంలో రెండు వర్గాలుగా కూడా విడిపోయిన నేతలు పరస్పరం దాడులకు దిగినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే టీడీపీ నేత వెంకట దినేష్ కు కత్తిపోటుకు గురైనట్లుగా కూడా ఇన్ఫర్మేషన్ అందుతోంది. చరణ్ తేజ్ పై దాడి జరిగినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో చరణ్ తేజ్ ను విమ్స్ లో దినేష్ కు చికిత్స అయితే అందిస్తున్నారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగించారా అన్న కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మనం ఐనస్ స్క్రీన్ పై ఆ రిసార్ట్ కు సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. ఆనందపురం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు, కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని కూడా చేస్తున్నారు.